హాయ్ అండి, అందరికి నమస్కారం. వర్షాలు పడుతున్నాయి, గ్రౌండ్కి వెళ్తున్నారా? లిస్ట్లో పేరు రాని వాళ్ళు బాధపడుతూ ఉంటే లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళకు వర్షం అడ్డంగా మారింది. మరి గ్రౌండ్లోకి అడుగు పెట్టే ముందు అసలు హైట్ అంటే ఏంటిది, చెస్ట్ అంటే ఏంటిది, హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, అసలు అక్కడికి వెళ్ళినాక మనకు చేసే టెస్ట్లు ఏంటిది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటిది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటిది, నీకు రాదు, నువ్వు 170 సెంటీమీటర్లో ఉన్నావు, 171 ఉండాలి, 172 ఉండాలి. ఇవా మనం గ్రౌండ్లోకి వెళ్తే మాట్లాడాల్సినవి. లిస్ట్లో పేరు ఉండడమే నీ ఒక గొప్ప అదృష్టం. 170 సెంటీమీటర్లు ఉన్నట్టయితే నువ్వు అధైర్యంగా ధైర్యం చేసుకొని వెళ్ళాలి గ్రౌండ్కి. ఇకపోతే లిస్ట్లో పేరు రాని వాళ్ళకు కూడా మంచి అవకాశం ఆగస్టులోనే నోటిఫికేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు గ్రౌండ్కు వెళ్ళాలి, వర్షం కొట్టిన రోజు రోడ్ల మీద పరిగెత్తాలి, హైట్ విషయంలో చెస్ట్ విషయంలో 1కి 2 సార్లు చూసుకోవాలి. మీ మెజర్మెంట్స్ తీసుకునేది ఒక్కసారి కాదు, 2 టైమ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో నీ హైట్ మాత్రమే చూడడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను చెప్పాలే కదా, నేను ఒక బాధ్యునే కదా. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మీకు రన్నింగ్ అయిపోయినాక ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మీకు చెస్ట్కు హైట్కు సంబంధించి మళ్ళీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే హైట్ అనేది ఫస్ట్ కొంతమందిని సెలెక్ట్ చేయరు, అది సేమ్ గుమ్మం మాదిరిగా ఉంటుంది 170 సెంటీమీటర్ల హైట్తో. దాన్ని నువ్వు నీ యొక్క నుదిటి అనేది దాన్ని టచ్ చేయాలి. వాళ్ళు ఎంత తొప్పినా కూడా ముందుకు వెళ్ళకుండా నిల్చోవాలి. అక్కడ వాళ్ళు పొట్టలో గుద్దుతారు, అయినా కూడా నిల్చోవాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏ అధికారిని చూడకూడదు. నీ భయం నిన్ను ఇన్ని రోజులు కష్టపడ్డది అక్కడ నిన్ను మొత్తం డీగ్రేడ్ చేసి నువ్వు దేనికి పనికిరాను అనే కాడికి తీసుకురావడం జరుగుతుంది. ఎంత గట్టిగా ఎంత బలంగా తలబడి నిలబడితే రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటే నీ రానున్న 30 సంవత్సరాల భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసుకోవచ్చు. అర్థమైందా చెప్పేది? వర్షానికి, ఎండకు, వానకు, నొప్పికి ఏ రోజు నువ్వు బాధపడకూడదు, భయపడకూడదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు అస్సలంటే అస్సలు వినకూడదు. లిస్ట్లో పేరు వచ్చింది, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. లిస్ట్లో పేరు రాలేదు, ఆగస్టులో 100 కొట్టడానికి ప్రయత్నం చేయి. దెబ్బ తిన్నోని ఆశయం తాలూకా ఒక గర్జన అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నరాల్లో చెమటలు రప్పించాలి. నీకొచ్చిన అవకాశం, వర్షం పడుతుందని కాంప్రమైజ్ కాకు. మీరు గ్రౌండ్కు వెళ్ళంగానే మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉంచుకోండి. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హైట్ చూడడం జరుగుతుంది. ఆ గుమ్మం మాదిరిగా ఉన్న దానిలోకి వెళ్ళి నువ్వు కరెక్ట్గా నిల్చొని అది నీకు తాకిన పిమ్మట రన్నింగ్కు నిన్ను పంపిస్తారు. కొంతమంది డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళని పక్క కూర్చోబెట్టి స్టేట్ పోలీస్ మాదిరిగా ఇంకో హైట్ మెజర్మెంట్ తీసుకొచ్చి కొలవడం జరుగుతుంది. హైట్ నిల్చోవడం ఎలా అంటే, ఇలా నిల్చొని ఈ నుదుటి యొక్క భాగాన్ని ఇలా వంచి వాళ్ళు ఎంత కొట్టినా కూడా నువ్వు ఇలా స్టిఫ్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నిన్ను ఎంత గుద్దినా కూడా, చెప్పేది విను, నిన్ను ఎంత గుద్దినా కూడా స్టిఫ్గా నిలబడడానికి ప్రయత్నం చేయి. చెస్ట్ స్టేట్ పోలీస్ మాదిరిగా నీ నిపుల్స్ కింద పెట్టరు టేపు, నిపుల్స్ కింద పెడతారు, నిపుల్స్ పైన పెట్టరు. ఎందుకంటే నిపుల్స్ పైన పెడితే నువ్వు చెస్ట్ ఇలా బిగబట్టి శ్వాస తీర్చుకుంటే ఆ టేప్ ఇంక్రిమెంట్ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ నిపుల్స్ కింద పెట్టడం వల్ల నువ్వు బెండ్ చేయాల్సి ఉంటుంది నీ టోటల్ బాడీని.
ఇక్కడ చెస్ట్ ఇంక్రీజ్ కాదు, నీ బాడీని టోటల్ బెండ్ చేయాలి. నెక్స్ట్ రన్నింగ్కు సంబంధించినటువంటి వీడియో చేస్తాను. అదే మీరుగా లైవ్లో చెస్ట్కు సంబంధించి హైట్కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వర్షం పడ్డదని లిస్ట్లో పేరు రాలేదని చదవకుండా ఉండకండి. లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళు కంపల్సరీ రన్నింగ్ వెళ్ళండి. వర్షానికి అసలే భయపడకండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. ఆరోగ్యం కూడా చూసుకోండి. వీలైనంత వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికే ప్రయత్నం చేయండి. స్టిఫ్గా ఉండండి. ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ సోల్జర్స్. రన్నింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకు. నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడుగు. దానికి నేను వివరణ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. దయచేసి నా మాటలు విని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఆల్ ద బెస్ట్ ఆల్ ది అప్కమింగ్ సోల్జర్స్. జై హింద్.